హన్మకొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యూ సాయంపేట సర్కిల్లో హనుమాన్ స్వామి విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఘటన విషయం తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు అక్కడికి చేరుకున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమాన్ భక్తులు న్యూ సాయంపేట ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలికి బజరంగ్ దళ్ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. న్యూ సాయంపేట సర్కిల్లో హనుమాన్ స్వామి విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటన అయితే స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇక ఘటన జరిగిన వెంటనే బజరంగ్ దళ్ వ్యక్తులు అలాగే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు అండ్ తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు రోడ్డుపై బైఠాయించి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హన్మకొండ జిల్లా న్యూ సాయంపేట సర్కిల్లో పెట్టిన హనుమాన్ విగ్రహం అనేది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న ఈ యొక్క హనుమాన్ భక్తులే కాకుండా జై బజరంగ బలికి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నాలో భాగంగా చూస్తే న్యూ సాయంపేట ప్రధాన రోడ్లపై కూర్చోబెట్టిన హనుమాన్ భక్తులకు సంబంధించి హనుమాన్ విగ్రహాన్ని మొత్తం కూల్చివేయడంతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. ఎందుకంటే హనుమాన్ విగ్రహం గత కొద్ది రోజుల క్రితం చూస్తే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాల భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా పూజలు ఇవన్నీ నిర్వహించారు. ఈ యొక్క విగ్రహాన్ని ఒక ప్రధాన కూడలి ఏదైతే హనుమకొండ వరంగల్ కలిపే ప్రధాన కూడలి న్యూ సాయంపేట రోడ్డు పైన ఉండడంతో పాటుగా ఈ యొక్క భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క భక్తులు నిరసన తెలియజేయడం జరిగింది. ఎంబడే ఎవరైతే ఈ హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాటిని తక్షణమే అరెస్ట్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలో తగిన శిక్ష విధించాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా హనుమాన్ భక్తులే కాకుండా బజరంగ బలి ఇటు ఎవరైతే హిందుత్వ ఉన్న భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వీరిని అందరినీ కూడా తక్షణమే వారిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హిందుత్వానికి సంబంధించిన ఈ యొక్క హనుమాన్ విగ్రహం కాదు, గతంలో కూడా చాలా ప్రాంతాలలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారు. ధ్వంసం చేసిన పిమ్మట కూడా ఎవరిపైన కూడా చర్యలు తీసుకోకుండా ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి మామా అని చెప్పి అనిపిస్తున్నారని చెప్పేసి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క హనుమాన్ విగ్రహం ఏదైతే కూల్చివేశారో దానికి సంబంధించి ధ్వంసం చేశారో అదే కొత్త విగ్రహం పెట్టేంత వరకు కూడా ఈ యొక్క భక్తులు దానికి సంబంధించి కూడా అప్పటి వరకు కూడా మీ యొక్క ధర్నాలు కానీ రాష్ట్ర రోకులు కానీ ఇక్కడ దీక్ష కూడా చేయడానికి కూడా సిద్ధమని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా వారికి పెద్ద ఎత్తున కూడా మద్దతు తెలపడంతో పాటు ఇది పెద్ద విషయం అవుతుందని చెప్పి స్థానికంగా ఉన్న ఏదైతే శివారి పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐతో పాటు ఏసీపీ కూడా వచ్చి ఈ యొక్క విషయాన్ని సద్మనించేందుకు అక్కడ ఉన్న భక్తులను కూడా శాంతింపజరిపి దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ధ్వంసం చేస్తారో వారిని కూడా మేము త్వరలో అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఉంటుంది, సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరైతే ఈ ధ్వంసం చేశారో విగ్రహాలను వాళ్ళందరినీ కూడా దొరకబడతామని చెప్పేసి పోలీసులు వాళ్ళకి హామీ ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఈ యొక్క భక్తులు కూడా హనుమాన్ భక్తులు కూడా శాంతించి అక్కడి నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఉదయం నుంచి కూడా అక్కడ దాదాపు 2 నుంచి 3 గంటల వరకు ఈ యొక్క ధర్నా కొనసాగించడంతో పాటు ఇటు సుబేదార్ వరకు ఇటు వరంగల్ రైల్వే గేట్ వరకు కూడా భారీ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ట్రాఫిక్ విషయంలో కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి అక్కడ అందరినీ
సద్మనం చేసి ఎక్కడెక్కడ వాళ్ళని కూడా పంపించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వేలో భారీ ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు పక్కన ఉన్న దారిలో నుంచి కూడా పంపించడం జరిగింది. ఇక్కడైనా కూడా ఇలాంటి ఎవరైనా కూడా హిందుత్వానికి సంబంధించిన హిందూ దేవుల పైన కూడా విగ్రహాలు ధ్వంసం చేయడమే కానీ ఇంకా ఏదైనా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు హిందుత్వానికి సంబంధించి హిందూ భావోద్వేగాలకు సంబంధించిన వారు బజరంగ్ బలికి సంబంధించిన వారు కూడా దీనిపైన కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఇటు స్థానికంగా ఉన్న ఏసీపీతో పాటు సిఐని కూడా కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.